వాళ్ళ నా ముందు నీ బాబు తన మదర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీనే అయ్యింది. మేము ఈ వీడియో మెయిన్ దేనికి తీసామంటే వీళ్ళ మదర్ కి ఉమ్ము నీరు చాలా తక్కువ ఉంది. 9 వచ్చి దాదాపు 38 వీక్స్ 20 డేస్ పైన అయింది. బట్ స్టిల్ ఫాదర్ కి మేము చాలా కౌన్సిల్ చేయాల్సి వచ్చింది అడ్మిట్ అవ్వడానికి. అంటే తను కూడా నార్మల్ డెలివరీ కంపల్షన్ కోసం తన డౌట్ కాదు. 40 వీక్స్ అయితేనే బేబీకి మెచ్యూరిటీ బాగుంటుందేమో, 38 వీక్స్ అయితే బేబీకి ఆయాసం వస్తుందేమో అని తన డౌట్. కానీ అట్లానే ఉమ్మనీరు అంత కాంప్రమైజ్ అయ్యేలాగా మనం కూడా వెయిట్ చేయలేము. ఎన్నిసార్లు చెప్పాం మేము అడ్మిట్ కి? నువ్వు ఈజీగా అయితే కన్విన్స్ అయ్యావా? లేదు కదా. ఎన్నిసార్లు 4-5 టైమ్స్ మాట్లాడామా. కొంతమంది నార్మల్ డెలివరీ కంపల్షన్ కోసం ఉంటారు, కొంతమంది నీలాగా ఆలోచించే వాళ్ళు రేరే ఆయాసం కోసం అని. కానీ బేబీ ఉన్న ఉమ్మనీరుని కాంప్రమైజ్ చేసి మనము రోజులు గడిపించలేము. నీకు డౌట్ ఉండిందా లేదా? ఫస్ట్ అయితే డౌట్ ఉండింది మేడం. ఆ బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయని, అట్లా ఫీడింగ్ ఇష్యూస్ వస్తాయని అట్లా భయం ఉండే మేడం. తక్కువ ఉంది, అడ్మిట్ అయితే బెటర్. నార్మల్ పెయిన్స్ ఏం లేవు మేడం. మనమే ఇంజక్షన్ ద్వారా తెప్పించి నార్మల్ డెలివరీ ఏం లేవు మేడం. అంత బాగుంది మేడం, యాక్టివ్ ఉంది. సో ఏదైనా డాక్టర్స్ ఇండక్షన్ అంటే పెయిన్స్ కోసం చేసుకోవాలి, ఉమ్మనీరు లేదు అలాంటివన్నీ చెప్పినప్పుడు, అంటే తను అడగడం కన్విన్స్ అవ్వకపోవడం గురించి కాదండి డిస్కషన్. మీకు డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేసుకోండి. కానీ డాక్టర్ చెప్పింది బేబీ మదర్ సేఫ్టీ కోసమే. తను ఫాలో అయ్యాడు, ఇప్పుడు ఇద్దరు బాగున్నారు. థ్యాంక్ యూ.